అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. యేసయ్య మహాకృప వల్ల ఇలా టీవీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగున్నారా? ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్యంలోకి వెళ్దాము. ప్రార్థన. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా కానీ, ఎవరైనా సమస్యలు ఉన్నా కానీ, ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన. అని నామల కన్నా పైనామలు ఇస్తే నీకే మహిమ చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ. మా మధ్యలో మీరు ఉన్నారు, మాతో మీరు నడిపిస్తున్నారు తండ్రి. ఎవరైతే ప్రభువా చూస్తున్నారో, ఈ కార్యక్రమం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరితో మీరు తాకండి, మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ. మనిషిని సృష్టించిన నువ్వు తండ్రి, నీ కృప చేత ప్రతి విధమైన సమస్య నుంచి విడుదల కలిగించండి, శ్రమ నుంచి విడుదల కలిగించండి. ఇప్పుడే ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్క బిడ్డ స్వస్థత నొందును గాక, మనశ్శాంతిలోకి వచ్చునుగా, సమాధానం వచ్చును గాక. ఎస్ఐ నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తూ ప్రార్థన చేయుచుండగా ఎస్ఐయా శిష్యుల మధ్యలో మీరు ఎలాగైతే దిగి సమాధానం ఇచ్చారో ప్రార్థన చేయుచుండగా ఆ కుటుంబంలో, ఆ ఇంట్లో, ఆ గృహంలో సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తూ ఇప్పుడు వాక్యంలోకి వెళ్చుండగా ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాతో మీరు మాట్లాడమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. అందరికీ మరొకసారి శుభాలు. కృపానిధి చర్చ్ తరపున నుంచి, అలానే మా కుటుంబం నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న వాక్య భాగం చదువుకుందాం. చిన్న వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అలానే 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, శోధన సహించిన వాడు ధన్యుడు. అంత మాత్రమే కాకుండా మహానందం అనే మాట వాడాడు. అంత మాత్రమే కాకుండా సహించిన వాడు జీవ కిరీటాన్ని పొందుతాను కూడా. ప్రతి మనిషికి ఏది ఇష్టం అంటే ప్రశాంతంగా ఉండాలి, చాలా డబ్బులు వచ్చేయాలి, చాలా మేమందరం నవ్వుతూ ఉండాలి, మాకంతా కలిసి రావాలి అన్న ఆలోచనలోనే ఉంటారు, అన్న మైండ్ సెట్లోనే ఉంటారు. అయితే యాకోబు గారు అలా చెప్పట్లా. ఏం చెప్తున్నారంటే, శోధన సహించిన వాడు ధన్యుడు. మరలా పైన చూడండి, నానా విధములైన శోధనలో పడినప్పుడు. ఇదేంటండి, మనిషి పడతాడు? అసలు నానా విధములైన శోధనలో మనిషి పడతాడా? శోధన సహించడం మనిషికి వచ్చా? ఒకసారి ఆలోచించండి. అయితే మనం ఒకటి నేర్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రికలో ఆయన ఒకటే చెప్తున్నాడు, శోధన మీకు కలుగుతుంది, కలిగినప్పుడు మీరు సహించువాడు అంటే సహించడం నేర్చుకోండి. గమనించండి, ఈరోజు క్రైస్తవులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఎలా అయిపోయారంటే షార్ట్ టర్మ్ బ్లెస్సింగ్స్. వెంటనే మాకు దీవెన వచ్చేయాలి, వెంటనే మాకు ఇది వచ్చేయాలి, వెంటనే మేము అటు వెళ్ళిపోవాలి. ఇలా చూడండి, ఎంతోమంది మనం న్యూస్లో చూస్తున్నాం, బయట చూస్తున్నాం, వెంటనే మాకు అన్నీ జరిగిపోవాలి. లేదా మనుషుల్ని మార్చేస్తాం, దేవుణ్ణి మార్చేస్తాం, లేకపోతే ఇల్లు మార్చేస్తాం, ఇంట్లో బీరువా మార్చేస్తాం అంటాం. కానీ చెప్తున్నాడు, బైబిలే చెప్తుంది, శోధన వచ్చింది, నానా విధములైన శోధనలు వస్తాయి. అయితే మీరు ఏం చేయండి, సహించడం నేర్చుకోండి. ఈ మాట వినటం అసలు మనిషికి ఇష్టం లేదు. దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, ఇవన్నీ దేవుడి దగ్గర ఉండి అయ్యే కావంటారు, కాదనట్లేదు. తప్పనిసరిగా దేవుడు దీవించువాడే, ఆశీర్వదించువాడే. కానీ యాకోబు రాసిన పత్రికలో ఎందుకు ఎంత మస్టెన్షుడ్గా చెప్తున్నాడు అంటే, మనము ఆశీర్వదించబడాలి అంటే శోధన దాటడం నేర్చుకోవాలి, దీవించబడాలి అంటే శోధన సహించడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు, లేదా నాకవచ్చు, నా శోధన నాకు, మీ శోధన మీకు ఉండొచ్చు. అయితే సహించడం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ కోసం ఒక ఆశీర్వాదం, నీ కోసం ఒక జీవ కిరీటం ఎదురు చూస్తుంది. కాబట్టి మీకు తెలుసండి, మనము ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరంటే యోసేపుని జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపుకి వచ్చిన శోధన మామూలు శోధన కాదు. ఆ శోధనలో గనక నువ్వు ఉంటే ఇల్లు మారిపోయేవాడు, లేకపోతే ఎటో వెళ్ళిపోయేవాడు, ఎటో తిరగటం, ఏదో మనం చేస్తూ ఉండేవాడు, లేదా దేవుణ్ణి మార్చేసేవాడు. కానీ యోసేపు శోధనలో పడినప్పుడు సహించాడు. మీరు నాతో పాటు ఈ మాట కూడా చెప్తారనుకున్నా. శోధనలో పడినప్పుడు సహించాడు యోసేపు. ఒక్క శోధన కాడు, అన్నయ్య నుంచి శోధన వచ్చింది, తర్వాత అన్యుల నుంచి శోధన వచ్చింది. ఎవరైతే నమ్మారో యోసేపుని నమ్ముకున్న వారే శోధించారు.
ఎంత శోధన సహించాడు. ఏమొచ్చిందయ్యా యోసేపుకి? మనకు ఆ రోజు ఆయన గుంటలో పడినప్పుడు వెళ్ళి అడిగితే ఏం చెప్పేవాడో తెలియదు, కానీ మొత్తం అయిపోయిన తర్వాత మనం యోసేపు గురించి మాట్లాడడం. కానీ ఒక విషయం గమనించండి, అతని జీవితంలో ఎంత శోధన సహించాడో, ఎంత శోధన భరించాడో. తద్వారా ఆ అన్యరాజే, ఐగుప్తు రాజే పిలిచి కిరీటం పెట్టి నువ్వు నా దేశానికి ఫుడ్ మినిస్టర్గా ఉండు, పరిపాలించు అని చెప్పాడు. యోసేపు ఎవరు తెలుసండి? ఈ వాక్యాన్ని పాటించిన వాడు, శోధన సహించిన వాడికి యేసయ్య అయితే చెప్పాడు జీవ కిరీటం ఉందని. కానీ శోధన సహించిన నీకు నాకు ఈ లోకంలోనే దేవుడు తగిన కిరీటాన్ని పెట్టబోతున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క తల్లి అవ్వచ్చు, ఈ వాక్యం వింటున్న తండ్రి అవ్వచ్చు, ఇలా ఈ వాక్యం వింటున్న నా సహోదరులు ఎవరైనా కావచ్చు, ఇప్పుడు నీ దారి శోధన గుండా వెళ్తుందేమో, నాకైతే తెలియదు. కానీ నువ్వు గుర్తుంచుకో, యోసేపును వదిలిపెట్టని దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టడు. అయితే చిన్న చిన్న వాటికి నాకొద్దు అని చెప్పి నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళొద్దు. చిన్న వాటికి నాకొద్దు అని చెప్పి నీ పిల్లల్ని వదిలేసి వెళ్ళొద్దు. చిన్న వాటికి ఈ జీవితం నాకొద్దు అని చెప్పి ఈ జీవితాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకోవద్దు. సహించడం నేర్చుకోండి. శోధన సహించువాడు ధన్యుడు. యోసేపు శోధన సహించాడు కాబట్టి అంత ధన్యకరమైన జీవితం మనం చేర్చుకున్నాం. అదే యోసేపు జీవితం గుండా మనం వెళ్తే అలా ఉంటుంది చూడండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరులారా, నేను మీకు ఒకటే చెప్తున్నాను, శోధన సహించడం నేర్చుకోండి. ఇంకొక మాట నేను చదువుతాను చూడండి. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయము 10వ వచనం. బైబిల్ ఉంటే తీయండి, నేను చదువుతున్నాను. యెబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నన్ను తప్పింపుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. దానిపైన చూడండి, దానిపైన 9వ వచనం. యెబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యెబ్బేజు అను పేరు పెట్టెను. యెబ్బేజు అన్న మాటకే వేదన అంట. అది వాళ్ళ అమ్మగారే పెట్టారు. మరలా సహోదరులు కూడా అతను అలా కించపరిచారు. ఆ టైంలో సహించి యెబ్బేజు ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సరిహద్దులు విశాలపరిచాడు. మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం, విడిగా జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అదే జీవితం మనకు వస్తే మాత్రం నాకొద్దు అంటాం. జాగ్రత్త. ఈరోజు దేవుడు నీకు ఎంతో విలువైన జీవితాన్ని ఇచ్చాడు, ఎంతో విలువైన కుటుంబాన్ని ఇచ్చాడు, ఎంతో విలువైన చదువుని ఇచ్చాడు, ఎంతో విలువైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. అయితే అది వదిలేసి వెళ్ళిపోవటానికి కాదు దేవుడు నీకు ఇచ్చింది. అనొచ్చు నువ్వు, అన్న ఈ శోధన గుండా నేను వెళ్తే నీకు తెలిసిద్దన్నా అని. అవును, నాతో చాలామంది అన్నారు. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, వాక్య భాగం ఒకటే చెప్తుంది, శోధన సహించడం నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్. అందరికన్నా మనకి ఒకరు ఎవరంటే యేసు ప్రభువుని, ఈ లోక రక్షకుని జన్మించిన తల్లి మరియమ్మ గారు. గమనించండి, ఆమెకు వచ్చిన శోధన నాకు తెలిసి ఏ కన్యకి, ఏ స్త్రీకి వచ్చుండదు. అంత శోధన గుండా వెళ్ళింది, కానీ సహించింది. లోక రక్షకుణ్ణి నీకు నాకు ఇచ్చింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి, అన్నితో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మన మనసులో కావచ్చు, మన హృదయంలో కావచ్చు, ఎన్నో ఆవేదనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు సహించడం నేర్చుకోవాలి. నేను ఒక తమ్ముడు గురించి నేను విన్నాను. ఏంటంటే ఆ కుటుంబంలో ఆ తమ్ముడు తప్ప ఎవరు దేవుని నమ్ముకోలే. ఆ తమ్ముడే చర్చికి వచ్చేవాడు. అయితే ఆ తమ్ముడు ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అయిపోయి MBA కూడా అయిపోయింది. అయితే అతనికి జాబ్ రాకపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ నిందించడం మొదలుపెట్టారు. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వెందుకు జాబ్ చేయట్లేదు, చర్చికి వెళ్తున్నావుగా, మీ దేవుడు ఎందుకు చేయట్లేదు, నువ్వు చెప్తా వస్తున్నారు. అప్పుడు అనుకున్నాడు, ఏంటి నాకు ఈ శోధన, దేవుని దగ్గరికి వెళ్తున్నానని చెప్పి చర్చి మానేద్దామా అని చెప్పాను. కానీ తమ్ముడు చర్చి మానేలా. అయితే ఒకటి చేశాడు. ఏం చేశాడంటే, తమ్ముడు
ఆ ఇంట్లో ఆ మాటలు పడుచుండగానే అలా శోధన గుండా వెళ్తున్నానే ఇంకా చర్చి మానేద్దామా, ఇంకెందుకు భక్తి ఆపేద్దామా, ఇంకెందుకు ప్రార్థన ఆపేద్దామా అని చెప్పి తలంపులు వస్తున్నాయి, కానీ అలా ఆపల. ఏం చేశాడంటే, సరే నేను MBA చదువుకున్నాను, నాకైతే జాబ్ రావట్లేదు అని చెప్పి ఒక చిన్న బైక్ రిపేర్ చేసే షాప్లో జాయిన్ అయ్యాడు మెకానిక్గా. ఎక్కడ ఇవ్వకపోతే మెకానిక్గా జాయిన్ అయితే, తమ్ముడు చదువుకున్న వ్యక్తి కాబట్టి చాలా సింపుల్గా చేశాడు. ఒక బైక్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తీసుకుని ఒక అతను వచ్చాడు. ఒక అతను వచ్చి ఈ బైక్ బాగు చేయండి అంటే, సరే అండి బాగు చేస్తామని చెప్పి వెంటనే బాగు చేసి ఇచ్చాడు మధ్యాహ్నం. అతను బైక్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వచ్చి, నువ్వు చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, నువ్వేంటి మెకానిక్ అయినా కానీ బాగానే చేస్తున్నావు అంటే, అవునండి, అతని ఫేస్ చూస్తే నల్లగా అయిపోయి ఆ రెంచ్లు పట్టుకొని ఉన్నాడు. అయితే అవునండి నేను MBA చదువుకున్నానండి అని చెప్పి యజమానుడికి, ఆ బైక్ ఓనర్కి చెప్పాడు. MBA చదువుకున్నావా? అయ్యో మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నావు అంటే, సరైన అవకాశం లేదండి అందుకని నేను ఇక్కడ చేస్తున్నాను అని చెప్పి జవాబిచ్చాడు. జవాబిస్తే ఆ వ్యక్తి, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ వేసుకొచ్చిన ఆ వ్యక్తి, ఒక కంపెనీ ఉంది ఆయనకి, ఒక చిన్న కంపెనీ ఉంటే, MBA చదువుకున్నావు కదా ఇక్కడ చేస్తాం ఎందుకు, నేను పలానా చోట రా అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. విజిటింగ్ కార్డు ఇస్తే అతను పలానా చోటకి వెళ్ళి ఆ జాబ్లో జాయిన్ అయ్యి మంచి శాలరీ సంపాదించుకుంటూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని వేయాలనుకుంటున్నాను. ఆ తమ్ముడు ఇంట్లో అంతగా వదులుతుందని భక్తి వదిలిపెట్టలా, ఆ ఇంట్లో అంతగా అంటున్నారని చెప్పి తన విశ్వాస జీవితం వదిలిపెట్టలా, ప్రయత్నించాడు, సహించాడు, తద్వారా దేవుడు కార్యాలు చేశాడు. ఈరోజు మనం ఏమైపోతున్నాం తెలుసా? సోమర్తనంగా అయిపోతున్నాం. ఈజీ బ్లెస్సింగ్ కావాలి, షార్ట్ టర్మ్ గోల్స్ నేను రీచ్ అవ్వాలి, షార్ట్ టర్మ్కి వెళ్ళిపోవాలి. నో, నెవర్. దేవుడు అలా ఎప్పుడు చేయడు. దేవుడు నిన్ను నేర్పించే తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే యాకోబు చెప్తున్నాడు, మీకు శోధనలో పడినప్పుడు మహాదానం పొందుడి, శోధన సహించువాడు ధన్యుడు. ప్రియ విశ్వాసి, నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో, క్రైస్తవునిగా మారి ఎన్ని సంవత్సరాలు అయిందో, అయితే ఈ పేరు అయితే అనిపించుకోవద్దు. నీకు ఏదన్నా శోధన వచ్చినా కానీ సహించు, ప్రార్థించు, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే నువ్వు ఎంత క్రైస్తవుడిగా మారి ఎలా ఉండొద్దు. ఎలా అంటే, ప్రకటన గ్రంథం ఒకసారి తీయండి, 3వ అధ్యాయము. ఒకసారి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చూడండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూత ఇలా చెప్తుంది. 1వ వచనంలో చదువుతున్నాను. చివర ఏంటంటే, జీవించుచున్నానన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నేను మరలా చదువుతున్నాను. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. దీనికి ఒకసారి అర్థం ఆలోచించండి మన మనసులో. జీవించున్నా అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అంటే ఏంటి దానికి అర్థం? మనం అలా ఉంటున్నాం అంతే. నీ విశ్వాసం బయటికి రావట్లా, నీ ప్రార్థన జీవితం బయటికి రావట్లా, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అది బయటికి రావట్లా. ఎందుకు రావట్లేదు? నువ్వు సహించడం నేర్చుకోవాలి. నువ్వు ఈ లోకంలో నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా సింపుల్. జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవడం చాలా సింపుల్. ఒకళ్ళ మీద లేని పని చెప్పడం చాలా సింపుల్, కానీ సహించడం కష్టం. దేవుడు చెప్తున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు, జీవ కిరీటం పెడతాను. ఎబ్బేజు పేరే వేదన, అతని పేరే వేదన, కానీ సహించాడు. యోసేపు సొంత వారే లేనిపోని నిందలు, లేనిపోని కుట్రలు సహించాడు. మరియమ్మ చూడండి, అసలు ఒక స్త్రీ, ఒక పురుషుడు లేనిపోని మాటలను సహించింది. తద్వారా వీరి జీవితాలు ఎంత ఆనందకరంగా మారినాయో మనం చూడగలుగుతున్నాం. ప్రైజ్ లార్డ్. తద్వారా వీరు అంత దీవెనకరంగా మారారో మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఈ శోధన గుండా వెళ్తున్నావు, నువ్వు ఒక యోసేపువేమో, లీవ్ చేయొద్దు, నెవర్ గివ్ అప్ ఇవ్వద్దు. ఈ శోధన గుండా వెళ్తున్నామేమో, నువ్వు ఒక యోబువేమో, ఈ శోధన గుండా వెళ్తున్నావు ఒక మరియమేమో, ఈ శోధన గుండా ఒక మరియేమో, ఈ శోధన గుండా వెళ్తున్నావు. యేసయ్య ఆత్మ నీలో ఉందని నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక శోధనే ముగింపు కాదు, అది దేవునికి తెలియకుండా నీ దగ్గరికి రాలేదు. ప్రైజ్ లార్డ్. ఈరోజు కష్టాలు ఎక్కువయ్యాయని, శోధనలు ఎక్కువయ్యాయని లేనిపోని త్రాగుడి దగ్గరికి వెళ్ళొద్దు, లేనిపోని మాటల దగ్గరికి వెళ్ళొద్దు, డబ్బులో పడిపోయి లేనిపోని నీకున్న వాల్యూస్ని తగ్గించుకోవద్దు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయటానికి మేమున్నాం, మీరున్నారు. నీకు ప్రార్థన చేయడం వచ్చు, దేవుడు నీకు ఇచ్చాడు, బైబిల్ ఇచ్చాడు, వాక్యం చదవడం వచ్చు, వాక్యం చదవండి, బైబిల్ చదవండి, ఒకసారి ప్రార్థన చేయండి, ప్రార్థన చేసి ఏకీభవించండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వే యోసేపువేమో, నువ్వే యోబువేమో,
నువ్వే యేసయ్య ఆత్మ నీలో వెళ్తుందేమో, నువ్వే పేతురు. ఎంతమంది శోధన సహించి ధన్యులుగా మారారు. ఈరోజు నీకు వచ్చిన శోధన ఎంతది? ఏ మాత్రం కానిది కదా. ఇందాక తమ్ముడు గురించి చెప్పుకున్నాం. వచ్చిన శోధన చూసుకొని ఇంట్లో ఎలా పడితే అలా మాట్లాడుతాను, జీవితాన్ని ఆపేసుకోవచ్చు. కానీ ఏదో ప్రయత్నం చేశాడు, సహించాడు. చివరికి దేవుడు కార్యాలు చేశాడు. ప్రైజ్ లార్డ్. ఈ రోజున చిన్న అనారోగ్యం వస్తే చచ్చిపోతానంటున్నారు. ఫ్యాషన్ అయిపోయింది. చిన్నది మ్యారేజ్ కొంచెం ఫెయిల్ అయితే చచ్చిపోతానంటున్నారు. చిన్నది ఏదైనా అయిపోతే నేను వెళ్ళిపోతానంటున్నారు. చూడండి వాల్యూస్ ఎంత దిగజారిపోయినాయో. కానీ యేసయ్య చెప్తున్నాడు, శోధన సహించిన వాడు ధన్యుడు. బైబిల్ చెప్తుంది, శోధనలో నిలబడేవాడు ధన్యుడు. మహాదానం పొందాలి. అది దేవుడు ఈ భూమి మీద ఉండగానే దేవునికి ఇచ్చునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు ఆ కార్యం జరిగించునుగాక. ఆమేన్. అయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఎవరైనా కానీ ఒకవేళ నిరాశలో ఉన్నారేమో, ఎవరైనా కానీ డౌన్లో ఉన్నారేమో, ఎవరైనా కానీ ఇది ఎందుకు నాకు ఇలా జరుగుతుందని ఏదన్నా కానీ దానికోసం ప్రార్థన చేయాలనుకుంటున్నారేమో, ప్రార్థన చేయండి. నాతో పాటు ఏకీభవించండి. సహించగల మనసును మనకిస్తే యోసేపు వలె రాజరికం అనుభవించగల కృపను దేవునికి ఇస్తాడు. ఎబ్బేజు వలె సరిహద్దులు విశాలం అవ్వగల కృపను దేవునికి ఇస్తాడు. ప్రార్థనలు ఏకీభవించండి. మరి తట్టుకొని నిలబడిన లోక రక్షకుని ఇవ్వగల కృపను నీకు ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. అయితే నువ్వు ఇక్కడితోనే ఆగిపోవటం నేర్చుకోవద్దు. సహించడం నేర్చుకో. రేపొద్దున ఉన్న సింహాసనాన్ని నువ్వు దక్కించుకోవాలి. ఆమేన్. రేపొద్దున ఉన్న జీవ కిరీటాన్ని నువ్వు దక్కించుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈరోజు సహించు, రేపు నీదే. ఈరోజు సహించు, ఎల్లుండి నీదే. ఈ సంవత్సరం సహించు, వచ్చే సంవత్సరం నీదే. ఈరోజు నీ పిల్లల వలన దేని వల్ల నీకు బాధ వచ్చిందేమో, కానీ తప్పనిసరిగా దేవుడు కార్యం చేయగలడు. ప్రైజ్ లార్డ్. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన. అన్ని నామల కన్నా పైనామలు యేసయ్యా, ప్రార్థన చేద్దాం. అన్ని నామల కన్నా పైనాలు యేసయ్యా, నీకే మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవ తండ్రి, యేసయ్యా మమ్మల్ని ప్రభువా మనుషులుగా సృష్టించావు తండ్రి. అంత మాత్రమే కాదు, చెప్పావు శోధన వస్తుంది అని చెప్పావు, శోధన సహించాలి అని చెప్పావు. శోధన సహించిన వాడే ధన్యుడు. నానా విధములైన శోధనలో మేము ఉన్నప్పుడు మహాదానం పొందమన్నావు తండ్రి. ఈరోజు ప్రభువా ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డ ప్రభువా కుటుంబం తండ్రి ఏదన్నా శోధన గుండా వెళ్తున్నారేమో తండ్రి, తట్టుకోలేని శోధన గుండా వెళ్తున్నారు. మీరు జోక్యం చేసుకోండి. పరిశుద్ధుడా, యోసేపు శోధన గుండా వెళ్తున్నావు. నీకు తెలియకుండా యోసేపు అలా వెళ్ళలేదు తండ్రి. మరి నీకు తెలియకుండా అలా వెళ్ళలేదు రాజా. ఎబ్బేజు నీకు తెలియకుండా. అలానే ఆ కుటుంబం, ఆ చెల్లి, ఆ తమ్ముడు, ఆ తల్లి తండ్రి యేసయ్య ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డ ప్రభువా నీకు తెలియకుండా శోధన గుండా వెళ్ళలేదు రాజా. ఎవరికి చెప్పుకొని ఏ సమస్య అయినను ప్రభువా యేసయ్య పరిశుద్ధాత్మ హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు తెలియకుండా వారు వెళ్ళలేదు దేవా. యేసయ్య ఇప్పుడే ప్రభువా వారి కుటుంబంలో గొప్ప కార్యం జరిగించండి. మార్గాలు తెరవండి. నీ ఆత్మ చేత నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యోసేపుకు ఒక రాజరికం ఇచ్చావు, ఎబ్బేజుకి సరిహద్దులు విశాలపరిచావు. మరి మగ ప్రభువా ఎంతో ఘనతను కీర్తినిచ్చావు తండ్రి. యేసయ్య ఈ రోజు ప్రార్థన ఏకీభవించిన బిడ్డ ప్రభువా శోధన తర్వాత ఉన్న మేలుకరమైన జీవితం అనుభవించును గాక. శోధన తర్వాత ఉన్న ప్రభువా ఒక విశాలకరమైన జీవితం అనుభవించిన, ఒక ఘనతను అనుభవించును గాక. యేసయ్య పరిశుద్ధాత్మ ఇప్పుడే అది తెరవబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను రాజా. యేసయ్య పరిశుద్ధాత్మ నా వల్ల అయితే కాదు కానీ కేవలం నీ కృప చేత జరిగించి ముందుకు తీసుకువెళ్ళమని ప్రార్థన చేస్తూ, శోధన సహించగల కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఆ దీవెన ప్రభువా యేసయ్య పొందుగల కృపను ఇవ్వమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వెరీ గుడ్. అయితే యేసయ్య కృప వల్ల నేను మీకు చెప్తుంది ఒకటే, క్రైస్తవ జీవితంలో శోధనలు రావడం అనేది చాలా కామన్గా ఉండిద్ది, ముఖ్యమైన పని కూడా అంటారు. అయితే ఈ శోధన తర్వాత ఉన్న దీవెనకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం నువ్వు నేను పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. అలానే గమనించండి, మీరు ప్రార్థనా అవసరతలకి ఫోన్ చేయాలంటే 8142757276 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఎప్పుడన్నా మా సంఘానికి రావాలంటే తెనాలి చంద్రావూరు తోట మసీదు ఎదురుగా కృపానిధి చర్చ్ ప్రతి ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు ఆరాధన జరుగుతుంది. తప్పనిసరిగా మీ కుటుంబంతో పాల్గొండి, తప్పనిసరిగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.